హాయ్ అండి అందరికీ. ఈరోజు ఈకో తేజస్ సింగిల్ హెడ్లైట్ బైక్ ఒకటి రిపేర్ కోసం మా దగ్గరకొచ్చింది. కస్టమర్ చెప్పిందేమిటంటే, కీ ఆన్ చేసి థ్రోటల్ ఇస్తే కూడా బైక్ ముందుకు వెళ్ళడం లేదని. నార్మల్గా కీ ఆన్ చేస్తే పార్కింగ్ లైట్ రావాలి. వెహికల్ స్టార్ట్ చేసిన తర్వాత డిస్ప్లేలో ఉన్న పీ సింబల్ పోవాలి. కానీ ఈ బైక్లో పీ రిమూవ్ కాలేదు. ఇలా ఎక్కువగా కంట్రోలర్ ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. కంట్రోలర్ మార్చాలంటే సింపుల్ పని కాదండి. న్యూ కంట్రోలర్ ఎక్స్చేంజ్ చేయాలంటే వైరింగ్ పూర్తిగా తెలుసుండాలి. ఎందుకంటే ప్రతి కంపెనీకి వైరింగ్ ప్యాటర్న్ వేరుగా ఉంటుంది. ఒక కంపెనీ కంట్రోలర్ని మరో కంపెనీ బైక్కి పెట్టాలంటే వైరింగ్ డయాగ్రామ్ చూసుకుని పిన్స్ కరెక్ట్గా సెట్ చేయాలి. రంగ్ కనెక్షన్ అయితే వెహికల్ మూవ్ అవదు. కంట్రోలర్ సైడ్ వైరింగ్ మాత్రమే కాదు, మోటార్ దగ్గర ఉన్న హాల్ సెన్సర్ వైరింగ్ కూడా చెక్ చేసి కరెక్ట్గా మార్చాలి. కంప్లీట్ ప్రాసెస్ ఫినిష్ చేయడానికి దాదాపు 2 గంటలు పట్టింది. ఇప్పుడు వెహికల్ పర్ఫెక్ట్లీ రన్నింగ్లో ఉంది. మరిన్ని లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ కోసం మన ఈవీ బైక్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. బాయ్.